ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ పెద్దలందరికీ మరి వివిధ కుల ప్రతినిధులకు వివిధ పార్టీ నాయకులకు అదేవిధంగా మరి బహుజనులందరికీ కూడా పేరు పేరున మరి ఈ వేదిక ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కుదురుపాక నర్సయ్యని, ఉమ్మడి శాలిభావన సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా గతంలో 93 బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్గా పనిచేశాను. మన పార్టీ జిల్లా కన్వీనర్గా కూడా పనిచేశానండి. ఎందుకంటే ఆ రోజుల్లో మేము బీసీ సంఘాలని పిలిస్తే మరి ఇన్ని కుల సంఘాలు ఈ విధంగా బీసీ సంఘాలు అప్పుడు లేవండి, ఇంతమంది కూడా రాలేదు. ఈ రోజు చాలా అభినందించవలసినటువంటి విషయం. ప్రతి కులం కూడా చైతన్యమైంది. ప్రతి వాళ్ళు కూడా ప్రతి కులంలో కూడా బీసీ సంఘాలు కుల సంఘాలు అదే విధంగా చైతన్యమయ్యి మరి ముందుకు రావడం జరుగుతుంది. మరి మన బీసీలు గతంలో చూసినట్లయితే స్వాతంత్ర సమరంలో కూడా స్వాతంత్రము మరి వచ్చేటందుకు వరకు ఉద్యమంలో ఆ రోజు బీసీల పాత్ర ఎంత ఉందో మనందరికీ తెలుసు. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మరి బీసీలు మరి అప్పుడు గత సంవత్సరం మరి గత పాలనలో కూడా మనకు సామాజిక న్యాయం జరగకపోయినా 75 సంవత్సరాల నుంచి బీసీలు మరి వెనక ముందు పడుతూ లేసు కూడా మరి ఉద్యమంలో పాల్గొంటూ మరి బీసీల హక్కుల వరకు పోరాడుతూ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవకతవకలు అడదొక్కలు లేకుండా మరి ముందుకు ప్రభుత్వంతో ముందుకు నడుస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీల పాత్ర మరి ఎంతుందో మనందరికీ పెద్దలందరికీ కూడా తెలుసు. మరి అలా వాళ్ళు ఓపికతో ఎందుకున్నారు అని అంటే బీసీలకి కూడా ఒక మూమెంట్ వస్తుంది. ఏ విధంగానైతే తెలంగాణ మూమెంట్ వచ్చిందో అలాగే బీసీల మూమెంట్ కూడా వస్తుంది అని అనుకున్నాం. ఇప్పుడు పాలకులుగా అధికార పార్టీగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మనకు 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తారని వాగ్దానం చేశారు. దాన్ని పార్లమెంట్ లో పెట్టారు. కానీ ఇదంతా కాలేదు. ఎందుకు అని అంటే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన బీసీల సమస్య వచ్చింది కనుక మన బీసీ కులాలు కానివ్వండి బీసీ సంఘాలు కానివ్వండి ఐక్యతతో ముందుకు పోయి ఇది షెడ్యూల్ 9లో ఏర్పాటు చేయాలని మనమందరం కూడా మరి 18వ తారీఖు జరగబోయే మరి రాష్ట్ర బంధును విజయవంతం చేయాలి. చేసినట్లయితేనే బీసీల ఐక్యతగా ఉన్నట్లయితేనే ఇది సాధ్యపడుతుంది. అందుకని బీసీ అన్ని కులాల వాళ్ళు బీసీ సంఘాల వాళ్ళు మరి నాయకత్వానికి పోకుండా మరి ముందుండి వివిధ కార్మిక వర్గాలకు కానివ్వండి మరి అదేవిధంగా ఆర్టీసీ కానివ్వండి రైల్వే కానివ్వండి మరి విద్యా సంస్థలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మనం ముందుగా పిలుపునిచ్చేసి మమ్మల్ని పిలవలేదు మా కమిటీని పిలవలేదు అనే పేరు రాకుండా మన బీసీల తరఫున ఈ ఆహ్వాన కమిటీ ఏదైతే ఉందో అన్ని కార్మిక సంఘాలకు కానీ మరి వివిధ నాయకులకు కానీ మరి అదేవిధంగా ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం పిలిచి ఇన్వైట్ చేస్తూ అంటే అందరికీ తెలుసు పార్లమెంట్ నుంచి మొదలు పెడితే మన అసెంబ్లీ వరకు మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ అందరికీ బీసీ కులాలు తెలుసు. కానీ దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి అని అంటే ఈ విధంగా ఐక్యతతో మనం ముందుకు పోయినట్లయితే ఇది సాయపడుతుంది. అది మనకు మరి 9వ షెడ్యూల్లో పెట్టే వరకు కూడా బీసీలు ఐక్యతతో ఉండి ముందుకు తీసుకెళ్లాలని మరి అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఐక్యతను ఇలాగే కొనసాగించి 18వ తారీఖు కాబట్టి సమస్యలు అందరికీ తెలుసు. కానీ మనం లోతుగా పోతే ఒకవేళ మనం కాంగ్రెస్ కనబోదు అయితే కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కొంతమంది. ఎందుకంటే ప్రతి సమస్యను మనం డెప్త్ పోతే చాలా మాట్లాడవచ్చు. మన ప్రభుత్వం 42% ఇచ్చిందని చెప్పి ఒకవైపు చెప్తుంది. విమర్శించాలంటే వాళ్ళు విమర్శించవచ్చు. ఒక దీనిలోనే కాదు కదా, వాళ్ళు ఇచ్చే పదవులు ఎక్కడైనా ఉన్నాయా, మంత్రి పదవులు ఇచ్చారా, ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే కాబట్టి అది పక్కన పెడతాం. ఈరోజు బంధు కోసం మనం కూర్చున్నాం. ఇది బీసీల ఆత్మగౌరవం. నేను చాలా మంది చెప్పే ఇక్కడ రాని వాళ్ళకు కూడా రేపు బంధు కొద్దిగా అటు ఇటు అయితే ఖచ్చితంగా రాని వాళ్ళకు కూడా అవమానకరం. ఈవెన్ పెద్దలు బాలసాని గారితో కూడా మాట్లాడారు. ఎవరైనా సరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు బయటకు వచ్చి ఈ బంధును సక్సెస్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఆ పార్టీలో అవమానాలు పడుతున్నారు. కాబట్టి అవమానాలు పడకూడదు. బీసీలు బలంగా ఉన్నారు. ఈ 42% అనేది అంశం కాదు. బీసీలు ఇవాళ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడానికి ఈ బంధుని సక్సెస్ చేసుకోవాలి. కానీ దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇంతకుముందు మిత్రులు చాలా మంది చెప్పారు ఎవరి సంఘం వాళ్ళకు ఉంది, ఎవరి నాయకత్వం వాళ్ళకు ఉంది, ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకు ఉంది. కాబట్టి అందరం కూర్చున్నప్పుడు కొద్ది తేడాలు వచ్చినప్పుడు దయచేసి ఇబ్బంది పడకండి. కాబట్టి బంధును జయప్రదం చేయడంలో మీరు ఏ విధంగా ఎవరికి వాళ్ళు సహకరిస్తారో అది డిస్కస్ చేయండి. మనం ఈ 2-3 రోజుల పాటు సుగుణాగర్ గారికి చెప్పాను. ఎందుకంటే మేము కూడా మా స్థాయిలో ఉన్నాం, ఏదో అనుకుంటవచ్చు.
కృష్ణ గారికి ఏంటంటే చాలా మంది అంటారు ఇంకేంటంటే ఇంకా బీసీ అంటారు కావచ్చు, కానీ మనకు తెలియదు. ప్రతి చోట కూడా అవమానాలు అనేవి కనబడుతున్నాయి. కానీ మా స్థాయిలో మేము మీకు సపోర్ట్గా నిలబడతాం, అన్ని రకాలుగా సలహా సూచనలు ఇస్తాం. ఇవాళ చాలా ఆనందంగా ఏంటంటే సిపిఎం పార్టీ నుంచి కూడా మరి మనకి బీసీల తరఫున మద్దతు ఇస్తూ వచ్చారు. ఒకప్పుడు కుల సంఘం కులం అంటే దూరంగా ఉండేవాడు, కానీ కులమే పునాది. ఇవాళ ఒక పెద్ద నాయకుడు చెప్పాడు, మీ కులం పుట్టడం, ఈ కులంలో పుట్టడం వల్లే నాకు ఎమ్మెల్సీ వచ్చింది, ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పించగలిగాం, ఆయనకి అధ్యక్షుడు ఇప్పించగలిగాం. ఎంత దుర్మార్గం అంటే, ఎంత అవమానకరం అంటే, మా కులమే మాకు ఇప్పిస్తున్నాయి పదవులు అని చెప్తున్నారు. ఒకవైపు కులం లేదని మనకి కమ్యూనిస్టు పార్టీలు హితబోధ చేసుకుంటూ వచ్చాయి, రెండో వైపు పెద్ద పెద్ద నాయకులే ఓపెన్ గా జనాల్లోకి వచ్చి మా కులమే మాకు పదవులు ఇప్పిస్తుంది అంటున్నారు. కానీ ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఓకే ఒక పెద్ద నాయకుడు అన్నాడు. సరే నేను అనేది ఏంటంటే కులమే పునాది కాబట్టి ఖచ్చితంగా ఆ కులాలకు సంబంధించిన ఇబ్బందులు, ఆత్మగౌరవం ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలు అన్ని ఉండాలి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ 18వ తారీఖు బంద్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ ఘర్షణ లేకుండా, ఘర్షణ ఎప్పుడు జరుగుతుందంటే ముందుగా వాళ్ళకి చెప్పలేకపోవడం, ముందుగా మన బలాన్ని వ్యక్తం చేయలేకపోవడం, లేకపోతే మనం ప్లాన్ చేయకపోవడం. కాబట్టి మేము ముందుగా చాలా మంది చెప్పారు, పెద్దలతో కూడా మాట్లాడారు. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎవరు పోవాలి అవన్నీ కూడా పద్ధతి ప్రకారం వేసుకోండి, సమయం లేదు కాబట్టి నా వంతు సహకారం ఏది కావాలన్నా మరి నాయకత్వానికి అంగీకరిస్తాను. ఇక్కడ ఎవరు లీడర్ కాదు, మీకు కూడా సలహాదారు కాదు, ఉన్న అనుభవం ఏమైనా ఉంటే చెప్తాను తప్ప మమ్మల్ని తప్పుపట్టి కాదు. ఆయన తెలుసు తెలియక అంత పెద్దోళ్ళు అనేది ఎనికి చూపించాడు, అట్లే లేదు, అందరూ సమానమే. దయచేసి శ్రీనివాస్ గారిని అలాగే మరో మిత్రుడు శ్రీనివాస్ గారి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో మాటల్లో అడావుల్లో ఏదో మనకున్న అభిమానంతో కొన్ని చెప్తుంటాం. మన కళ్ళ ముందు ఓన్లీ 18 బంద్ కనబడాలి. మనకి చిన్న చిన్న ఏమన్నా కానీ దయచేసి సరి చేసుకోండి. మీకు అని ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా నేనే స్వయంగా ఫోన్ చేస్తాను. విజయ్ కుమార్ గారు అడిగారు, అటుకొచ్చాం. మనం అడగచ్చు, మన కమ్మల మీద అడగలేం కదా, అడుగుతావా? అడుగుతూ పంపిస్తారంటే మనం బీసీలు కాబట్టి మనం పట్టుకొచ్చుకున్నాం. కానీ దయచేసి ఏంటంటే మనం ఈ చిన్న చిన్న అంశాల మీద దయచేసి పోటీ పడకుండా బంద్ని అందరూ కూడా సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావాలి, మనకున్న బలాన్ని అంతా కూడా ప్రదర్శించాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా సో ఈరోజు ఈ సమావేశానికి మన బీసీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే మనం రేపు 18 తారీఖు తలపెట్టిన బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే తప్పనిసరి కార్మిక సంఘాన్ని కూడా తీసుకోవాలి, రాజకీయ నాయకులతోని, రాజకీయ పార్టీలతోని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సలహాని, అలాగే వాళ్ళ సహకారాన్ని, వాళ్ళ బలాన్ని తీసుకోవాలి. అలాగే వ్యాపార వర్గాలను కూడా మనం ఉత్తేజపరిచి వాళ్ళ దగ్గర కార్మికులు చాలా మంది ఉంటారు. ఒక వ్యాపార సంస్థలో చబరా కామర్ తీసుకోండి, లేకపోతే రైస్ అసోసియేషన్ తీసుకోండి, పెట్రోల్ బంకులు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, చాలా మంది మనకు బీసీ బిడ్డలు ఉంటారు. కాబట్టి తప్పకుండా అక్కడికి పోయి వాళ్ళని ఒప్పించి ఈ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకొని 18 తారీఖు ఈ బంధుని విజయంతో చేయడానికి వాళ్ళ సహకారాన్ని, వాళ్ళ సలహాన్ని, సూచనలు కూడా తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే మనకి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, విద్యా సంస్థలు మామూలు కాదు, విద్యా సంస్థలు బంద్ చేస్తే పిల్లలందరూ బయటకు వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అది పెద్ద ఉద్యమం లాగా ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే మేము మా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఒక ఉద్యమాన్ని తీసాం. బహుశా చూసే ఉంటారు నేను, పటేల్ స్టేడియం దగ్గర నుంచి సెంటర్ దాకా తీసాం. అది పెద్ద ఉద్యమం అయిపోయి అక్కడ సీఎం గారు దృష్టికి పోయి తెల్లారి 3 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పిన సందర్భం ఉంది. దయచేసి మీ అందరినీ చెప్పేది ఏంటంటే ఉద్యమాన్ని నడపాలి, అందరూ కూడా ఇది నాది అనుకోవాలి. ఈ ఉద్యమం నాది, నేను బీసీ బిడ్డని, నేను తప్పకుండా దీనికి పాటుపడాలి అని ఆలోచనతో ముందు రావాలి. ఆర్థికపరమైన విషయాలు ఉంటే తప్పకుండా రాజేష్ గారు, మేమున్నాము, శ్రీమలరావు ఉన్నారు, మిగతా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆర్థిక పరంగా సాయం చేయడానికి. మేము కూడా ఆర్థిక పరంగా సాయం చేయడం, కానీ నా వల్ల మీకు ఎలాంటి సహకారాలు కావాలంటే తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చాంబర్ ఆఫ్ కామర్స్లో నేను ఒక ప్రెసిడెంట్ని, ఒక శాఖకి, అలాగే చాంబర్లో మనకి 18 శాఖలు ఉన్నాయి, సుమారు 1200 మంది ఒక వ్యాపార సంస్థలు ఉన్నాయి. దాంట్లో 1200
ఒక్కొక్క వ్యాపార సంస్థలో 50 మంది సభ్యులు ఉంటే దాంట్లో 40 మంది సభ్యులు కూడా బీసీలే. దయచేసి ఆ దిశలో మనం ప్రయాణం చేయాలి. అలాగే పెట్రోల్ బంకులు కానివ్వండి, మీతో ఏదో తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా మన బీసీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకెందుకు అనే ఆలోచనతో ఉన్నారు. దయచేసి మనకెందుకు అనుకునే వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలంటే మనం ఒక ఉద్యమంలాగా అందరికీ అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి బయటకు తీసుకొచ్చేసి ఉద్యమానికి ఊపిరి పోసే ప్రయత్నం చేయాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు. బీసీ మిత్రులందరికీ కూడా, బీసీ కుటుంబాల సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అనిగా తప్పుగా భావించదు. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. రేపు సంతకంలో 1000 బండ్లతో పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమం ఉంది. ఈ జిల్లా లోపల అనేక సార్లు రేపు కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమానికి అన్న శుభ్రారావు శ్రీకారం చూపిండు. తప్పకుండా అంత షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పోవాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చా. అన్నను కూడా చాలా రిక్వెస్ట్ చేసి ఒక నిమిషం మాట్లాడిపోతున్నాను. రేపొద్దున పెద్ద కార్యక్రమం ఉందని మొన్నే చూస్తుండ్రు. మరి ఆందోళన దీక్ష కలెక్టరేట్ ముందు కూడా కొన్ని వేల మందితో చేసాం. నిరంతరం బీసీ సమస్యల మీద నిరంతరం కొట్లాడుతూ ఉంటాం బీసీ సంఘ నాయకులుగా. ఇలాంటి గొప్ప కార్యక్రమం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో మా భాగస్వామ్యం కూడా ఉండాలి. అదే విధంగా ఈ రోజు ఇంకోసారి కూడా కార్యక్రమం జరిగినప్పుడు నేను వాళ్ళకు కూడా చెప్పాను, ఈనాడు బీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు, బీసీ సమాజం మరి పీడలకు అణిచివేత గురవుతున్నప్పుడు, 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల ఇంకా బీసీలకు స్వాతంత్రం రానటువంటి పరిస్థితి లోపల మనందరం ఐక్య ఉద్యమాలకి శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఒకే వేదిక కావాలి. ఒకే వేదిక ఈ ఉద్యమం జరిగినప్పుడు మాత్రమే మరి ఏదైతే మనం అగ్రవర్ణాల మీద మరి మనం ఉద్యమం చేయాలనుకుంటున్నామో మరి దాని తీవ్రత కూడా అదే విధంగా మనం తీసుకోవాలి. ఎక్కడ కూడా బలహీనంగా ఈ సంఘం కాపాడుతున్న ఉద్దేశంతోనే మేము అందరితో కూడా ఒక నిమిషం మాట్లాడి నా కార్యక్రమం చూసుకోవడానికి వచ్చామన్నా. దయచేసి ఎవరు అనేది భావించదు. అదే విధంగా మరి ఈనాడు ఇంకో విషయం కూడా చెప్పాలి. మరి నేను జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఇంకా కూడా నేను జిల్లా మొత్తం తిరిగేటప్పుడు కూడా ఎక్కడా కూడా కమిటీలు వేయట్లేదు, చైర్మన్లు కో చైర్మన్ లేరు, ఏం లేదు, ఎవరు లేరు. ఏదైతే రాజకీయ పార్టీలు వస్తాయో, కుల సంఘాలు వస్తాయో వాళ్ళ నుంచి మనకు ప్రతినిధి కావాలి. కాబట్టి కోఆర్డినేటర్ గా ఏదైనా ఒక సంఘం వస్తే వాళ్ళ కోఆర్డినేటర్, ఇవాళ రాజకీయ పార్టీలు వస్తే ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఈ జిల్లాలో మేము వేస్తా ఉన్నాం. ఇంత సుమారావు కూడా అదే చెప్పాడు. చాలా సంతోషమన్నా. ఎందుకంటే వాళ్ళ మనలో మనమే నాయకత్వాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అయినప్పుడు మన కోఆర్డినేటర్ గా ఉండే పెట్టు మనసులో కూడా 18వ తారీఖు నాడు జరిగేటువంటి బంద్ ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా కూడా జరగాలని నేను కూడా ఆత్మలో ఉన్నా. ఖమ్మంలో పాల్గొంటూ అంటే విధంగా జిల్లా వ్యాప్తంగా మనం పాల్గొంటాం. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ఈ బలహీన వర్గాల ఉద్యమాల్లో ముందే ఉంటాయి. నేను 6 రోజుల క్రితం సత్తుపల్లిలో సమావేశం ఏర్పాటు చేస్తే సిపిఎం ఎంఎల్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు అక్కడ రావడం జరిగింది. అప్పుడు వాస్తవంగా స్టేట్ లో ఆ పార్టీలు కూడా మనకి మద్దతు పలకల. అయినప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు వచ్చి విద్యా సంస్థలు కూడా వాళ్ళే పోటీ చేస్తా ఉన్నారు. అందరూ సహకరిస్తారు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున చేయాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. సామాజిక సంఘాలన్నీ బీసీ సంఘాలన్నీ ఎంతో ఆవేదనతో ఈరోజు ఉన్నాయి. సిపిఎం పార్టీ కూడా రాష్ట్ర కమిటీగా రాష్ట్ర కార్యదర్శి గారిని కృష్ణయ్య గారు కలిశారు, మద్దతు అడిగారు. సిపిఎం పార్టీ 42% బీసీ రిజర్వేషన్స్ కి మద్దతుని సంపూర్ణంగా ప్రకటించింది. అలాంటి ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా భుజం కలిపి పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నది కూడా తెలియజేయడం జరిగింది, తెలియజేస్తున్నాం కూడా. ఈరోజు జిల్లా కమిటీ జరిగింది. నేను లేటుగా రావడం కూడా 42% రిజర్వేషన్స్ మీద కూడా ఖమ్మం జిల్లాలో జరిగే అన్ని ఉద్యమాలలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం సిపిఎం పార్టీగా అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఆ విధంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా కార్యాచరణ తీసుకుంది. రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంది. ఆ విధంగా స్వతంత్రంగా కూడా బీసీ రిజర్వేషన్స్ అమలు కావాలని కోరుతూ రాజ్భవన్ తీసుకుంది.
ఎందుకు రాజభవన్ తీసుకున్నట్టు ఇక్కడ బీసీలు అంటే అనేక రాజకీయ పార్టీలు ఉంటారు. రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు మిళితమై కొనసాగుతూ ముందుకు పోవాలి. మన ఉద్యమానికి గొప్ప బలం చేకూరాలంటే వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకోవాలి. లక్షలాది మంది, కోట్లాది మంది వివిధ రాజకీయ పార్టీల వెనకాల వాళ్ళ యొక్క భావాజాలను బట్టి వాళ్ళు ఉంటారు. అందుకే దాన్ని మనకి సంపూర్ణ మద్దతుని కోరాలి తప్ప మన రాజకీయ పార్టీలు, కృష్ణ గారు మాట్లాడారు, కమ్యూనిస్టులు వ్యతిరేకులు బీసీ క్యాస్ట్లకనే కులాలకనే తప్పది. కులం అనేది ఉన్నది, కులం నుండి వర్గం వస్తుంది, ఆ వర్గంలో కూడా కులం ఉంటుంది. ఈరోజు గీత కార్మికులు ఉన్నారు, అది ఒక కులం, అనేక హక్కులు కోల్పోతున్నారు. జిఎఫ్ఎస్ కార్మిక సంఘం ఉంది, రజక సంఘం ఉన్నది, అనేక వృత్తి సంఘాన్ని భుజం మీద చేసుకుని పోరాటం చేసి వాళ్ళ హక్కుల సాధన కోసం ముందు నిలబడుతుంది కమ్యూనిస్టులు. అందుకనే చారిత్రక పరిణామ క్రమంలో అనగారిన వర్గాల కోసం ముందున్నది కూడా కమ్యూనిస్టులు. ఇది కృష్ణ గారు పదే పదే ఎక్కడైనా కానీ ఒక భావ ద్వేషం కమ్యూనిస్టుల మీద ఉన్నది. ఇలాంటి వేదిక మీద అది కరెక్ట్ కాదు, ఆయన గారిని సరి చేసుకోవాలా. అగ్రవర్ణం అంటే ఎవరు? అగ్రవర్ణ సామాజిక వర్గాల మీద ఆర్థికంగా, రాజకీయంగా, నియంతృత్వంగా, బానిసగా కొనసాగే వ్యక్తులు అగ్రవర్ణం కింద ఉంటారు. ఆ వర్గాలకి కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకమే. అందుకనే మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ రోజున ఆటంకంగా ఉన్నారో ఈ రిజర్వేషన్స్ కి, అది రాజభవన్ కావచ్చు, అది పార్లమెంట్ కావచ్చు, కేంద్రంలో అధికారం కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, దాన్ని నిలదీసే ఉద్యమాన్ని కూడా మనం కొనసాగించాలి. ఎవరు ఆటంకం అనేది కూడా మన ఆలోచనలో ఉండాలి. ఆటంకాన్ని ఛేదిస్తే మన రిజర్వేషన్స్ మనకు వస్తాయి. ఆటంకంగా అడ్డుపడ్డ వాళ్ళ మీద కూడా మనం ప్రతిఘటించాలా. ఈ యొక్క ఏజెండాను కూడా ఆ విధంగా తీసుకుంటేనే సక్సెస్ అవుతాం. ఆ విధంగా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ మేము మన ఉద్యమంలో భాగస్వామ్యం. వీరి తండ్రులు కూడా, వీరి తాతలు కూడా ఆవేదనకు గురయ్యారు. వారి నుంచి పుట్టిన వాళ్ళమే మనందరం. దయచేసి రేపు జరగబోయే 18వ బంధుని మన ఆత్మగౌరవ బంధుగా దయచేసి అర్థం చేసుకోండి. ఆవేదనతో చెప్తున్నా, నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు వచ్చినాయి. నేను 27 నుంచే బహుజన ఉద్యమాల్లో ఉన్నాను. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరినీ చరిత్ర చెప్తే చాలాసేపు పడుతుంది. అందరినీ నిలదీసిన చరిత్ర ఉంది. కాబట్టి దీంట్లో కమిట్మెంట్గా ఈరోజు పార్టీలు నాయ కావు అని ఎప్పుడో ఆ పార్టీలను వదిలేసి బహుజన ఉద్యమాల్లోనే ఉంటున్నాం. కాబట్టి దయచేసి జరగబోయే కార్యక్రమంలో ఎవ్వరూ దీన్ని వేరే విధంగా భావించొద్దు. ఇది ఆత్మగౌరవ పోరాటంగా భావించండి. ఇది ఖమ్మం జిల్లా చాలా తెలివికల్ల మేధావుల జిల్లా అంటారు. ఈ మేధావుల జిల్లాలో బహుజనులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ బహుజనులు తెలివికల వల్ల మనం తెలివి తక్కువ వాళ్ళ నిరూపించాలంటే 18వ తారీఖు జరగబోయే కార్యక్రమంలో కార్యవర్గం అంతా కూడా మీకు రేపు పొద్దున్నే షెడ్యూల్ తయారైతే మనం ఎలా ప్రయాణం చేయాలి, ఈ బంద్ను ఎలా సక్సెస్ చేయడానికి పెద్దలందరూ కూర్చున్నాం. అందరికీ నిర్ణయాలు వచ్చింది, అవి ప్రకటిస్తాం. దయచేసి వాటిని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు